మహి మహి ఆగు. ఏంటి బంగారం? బావా పార్వతుల పేరు రాయించేవెందుకు? ఐష్, పార్వతి వదిన వల్లే కదా ఇది మన చేతికొచ్చింది. నిజానికి ఈ 2 లక్షలు, ఈ 10 లక్షల బాండ్ పేపర్ కూడా వాళ్ళకే చెందాలి. అవునా కాదా? కానీ మనకు పుట్టబోయే బిడ్డ పేరుతో అన్న వదిలిన తర్వాతే మనకు పుట్టబోయే బిడ్డ కూడా. అవునా? సరే కానీ మామ వాళ్ళు డబ్బుల కోసం ఎంత ఇబ్బంది పడుతున్నారో ఏంటో. త్వరగా వెళ్ళాలి. నేను వెళ్ళి ఆటో పిలుచుకొస్తానా? ఆటో ఆటో ఏంటిది? మహి ఎందుకు ఇలా చేస్తున్నాడు? నీలాంబరి అన్నట్టు నా బిడ్డకి భవిష్యత్తు లేకుండా పోతుందా? నన్ను ఇక్కడ పాడేసి నువ్వు ఎక్కడ చచ్చావురా? ఆకలితో చచ్చిపోతున్నాను రా. మా థ్యాంక్ గాడ్, మొత్తానికి నేను కట్లు విడిపించుకోగలిగాను. ముందు తలుపు తీసి ఇక్కడి నుంచి బయటపడాలి. తలుపు తీయండి. తలుపు ఓపెన్ చేయండి రా. అమ్మా, అబ్బా, ఈ శేఖర్ బయట లాక్ వేసి వెళ్ళాడు అనుకుంటా. తినడానికి కూడా ఏం పెట్టలేదే. అబ్బా, ఆకలి. ఇక్కడేదో ఉన్నట్టుంది. ఇదేదో పిండిలా ఉంది, భయంకరంగా ఉంది. తలుపు ఓపెన్ చేయరా. కారం పిండి పెట్టావేరా. ఓపెన్ చేయి రే, ఓపెన్ చేయరా రే. అమ్మా, ఆకలేస్తుంది. ఛీ, అమ్మా, రే చెప్పండిరా, మండిపోతుంది ఇక్కడ. మేం చెప్పేది వింటే ఇంకా మండిపోతుంది మేడం. ఏమైందిరా? దేవేంద్ర గారు పార్వతి పోటీలో గెలిచారు మేడం. వాట్? అవును మేడం. అదీ కాదని మహీంద్ర ఐశ్వర్య కూడా ట్రెజర్ హంట్లో గెలిచారు మేడం. వేస్ట్ ఫెలోస్, ఎక్కడైనా వెళ్ళి దూకి చావండ్రా. ఓకే మేడం. ఓకే ఏంట్రా? ముందొచ్చి నన్ను విడిపించండి. మీరెక్కడున్నారు మేడం? లొకేషన్ షేర్ చేస్తాను, వచ్చి ఇక్కడ తలుపులు ఓపెన్ చేయండి. అలాగే మేడం. చదువులు
దేవా పార్వతి మీ పట్టుదల ముందు నేను తల వంచుకునే పరిస్థితి రాకూడదు, కానీ వస్తోంది. రాకుండా చేసుకుంటాను. ఆటో ఐష్ తను పిన్ని కదూ? డౌట్గా అడుగుతావేంటి? తను భవానీ ఆంటీ. మరి ఇక్కడ పిన్ని పిన్ని మహి ఐశ్వర్యలు వస్తున్నారు. త్వరగా పోనీ. పిన్ని ఆంటీ పోనీ పోనీ. పిన్ని ఆంటీ ఆగండి. త్వరగా త్వరగా. పిన్ని పిలిచినా పట్టించుకోకుండా వెళ్ళిపోతుందేంటి? ఏదో బాక్స్ పట్టుకుని వెళ్ళారు. ఏం చేస్తున్నట్టు? వెళ్దాం పద. ఆటో 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 అక్క 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 బెల్లం తీసుకొచ్చాను. త్వరగా పాకం పట్టు, ఇంకొక వాయి వేయాలి. అలాగే అక్క. అక్క ఇంకో విషయం, నేను రావడం చిన్నబాబు ఐశ్వర్యలు చూశారు. అవునా? ఎక్కడ చూశారు? వచ్చే దారిలో వెంకటగిరి రోడ్లో చూశారు బావగారు. హ, నువ్వు పలకరించావా? లేదు బావగారు, వాళ్ళని చూసి చూడనట్టు వచ్చేసాను. మంచి పని చేసావు భవాని. పిల్లలెవరికి తెలియకూడదు భవాని మనం ఎంత కష్టపడుతున్నామని. తెలిస్తే వాడు తట్టుకోలేరు. మహి అటు చూడు ఆంటీ. మామ్ మామ్ మా ఆంటీ చిన్నబాబు, నువ్వు డాడ్ మీరు మీరు ఈ పని చేస్తున్నారా? నీకు ఇలాంటి పరిస్థితి వచ్చిందేంటి మా? చిన్నబాబు, పనిచేస్తే తప్పే ఉంది నాన్న. ఎలా బతికారు ఆంటీ? ఇప్పుడు ఇలాంటి పని చేస్తున్నారేంటి? చూడలేకపోతున్నాను మామ్. వద్దు, మనకి ఏ ఇల్లు వద్దు. ఎక్కడికైనా వెళ్ళి బతుకుదాం మామ్. ప్లీజ్ ప్లీజ్ మామ్. నేనెంత చెప్పినా వినకుండా అలాగే మొండిగా పనిచేస్తాను చిన్నబాబు. చెయ్యి కూడా కాల్చుకుంది నాన్న. మా ఏది మా? ఏం కాలేదు నాన్న. ఇంతలా కాలిందా ఆంటీ? ఎలా తట్టుకోగలుగుతున్నారు? నా వాళ్ళు బావుండాలి, రోడ్డున పడకూడదు అంటే తల్లిగా నేను ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉండాలమ్మా. ఎవరికి తెలియకూడదనుకున్నాం గాని ఇప్పుడు మీకు తెలిసిపోయింది. చిన్నబాబు, ఐశ్వర్య మన కోసం పనిచ్చారు. ఈ అవకాశం వదులుకోకూడదు. అంకుల్ మీరు కాసేపు పక్కన కూర్చోండి, నేను హెల్ప్ చేస్తాను. మీకెందుకమ్మా శ్రమ? డాడ్ మీరు పక్కన ఉండండి. మీరు పని చేస్తుంటే మేము చూస్తూ ఉండాలా? కుదరదు. పదండి ఆంటీ, పదక్క, రెస్ట్ తీసుకోండి. మీరు పక్కన కూర్చోండి అక్క. రా మామ్, రండక్క, కూర్చో. ఐష్ నువ్వు కానీ. కూర్చో. బావగారు కూర్చోండి. ఐశ్వర్య జాగ్రత్త, అమ్మా, చేయి కాలుతుంది.
మామ్ పెద్ద ప్లేట్లో పిండి వేసి చిన్న చిన్న అరిసెలుగా కట్ చేద్దాం. ఆలోచన బాగుంది నాన్న. నైస్ ఐడియా. సూపర్ ఐడియా. వెళ్ళి పెద్ద ప్లేట్ తీసుకురా. త్వరగా తీసుకురా పిన్ని. అక్క మరి అరిసెల సైజ్ ఎలా కట్ చేస్తావు అక్క? నువ్వు గ్లాస్ తీసుకురా. ఆ. దానికి తగ్గట్టు కట్ చేయి. తీసుకురా పిన్ని. వెళ్ళు. మహి ఆ క్లాత్ ఇవ్వా. పిన్ని ఆ పిండే చెప్తా. అఖిల ఇలా చేస్తే త్వరగా ఫినిష్ చేయొచ్చు. అవునండి. ఆ, అమ్మా మేడం గారు వచ్చారు. అఖిలాండేశ్వరి, నన్ను క్షమించు. నీ పట్టుదలేంటో తెలుసుకోలేక ఇంతగా మాట్లాడాను. ఘట్టమనేని అఖిలాండేశ్వరి అంటే సాధ్యం కానిది చేసి చూపించే ఒక శక్తి అని ఇప్పుడు అర్థమైంది నాకు. అనుకున్నది పూర్తి చేయడానికి ఎంతకైనా తెగిస్తావు రాజేశ్వరీదేవి. నీ గురించి తెలిసింది. నీకెంత అవసరమో చెప్పండి, ఎంత కావాలంటే అంతిస్తాను. ఈ పనికి ఎంతో అంతే ఇవ్వండి. ఎక్కువ వద్దు రాజేశ్వరీదేవి. ఈ పని చేస్తే 1,00,000 రూపాయలు ఇస్తానని చెప్పాను. ఉమా, డబ్బులు తీసుకురాపో. అలాగే మేడం. ఇదిగో మేడం. తీసుకోండి. మీ చెయ్యి పైనుండాలి, అందుకే ఇలా పట్టుకున్నాను. తీసుకోండి అఖిలాండేశ్వరి. ఆంటీ, మా దగ్గర 2 లక్షలున్నాయి. ట్రెజర్ హంట్లో గెలిచాం. అవునా? చాలా సంతోషం అమ్మా. రండి వెళ్దాం. ఇలాంటి గొప్ప కుటుంబాన్ని నా జీవితంలో చూడలేనేమో. ఉన్నా లేకపోయినా ఆ పంతం, ఆ లక్ష్యం సాధించకుండా వదలరు. ఏమంటావు ఉమా? అవును మేడం. పద. ఏమ్మా, ఆ రిపోర్ట్ షీట్ ఇవ్వు. ఇదిగోండి. రిపోర్ట్స్ అక్కర్లేదు, ఇది ఉండని. అదెందుకు వద్దంటున్నారు? అన్ని రిపోర్ట్లు డాక్టర్లు చూడరమ్మా. నాకేం తెలీదు, అందుకే అడిగాను.
నీకు తెలియదు కాబట్టే నువ్వు ప్రెగ్నెంట్ అన్న రిపోర్ట్స్ తీసి పక్కన పెట్టాను. లేదంటే డాక్టర్లు ఆపరేషన్ చేయరు. నాకు డబ్బులు ఎప్పుడు ఇస్తారు? నాకు చాలా అర్జెంటు. ఇప్పుడు ఆపరేషన్ చేస్తారు, వెంటనే డబ్బులు ఇస్తారు. ఇక్కడ సంతకం పెట్టమ్మా. సార్ ఈవిడ ప్రెగ్నెంట్ కదా? నువ్వు చెప్తే గానీ మాకు తెలీదా? వెళ్ళమ్మా, నీ పని చూసుకో, వెళ్ళు. సార్ నాకు డబ్బులు ముందే కావాలి. ఇంటికెళ్ళి ఇచ్చేసి వస్తాను. ఇంటికెళ్తే అభ్యంతరం చెప్తారమ్మా. 5 లక్షలు ఇప్పించే బాధ్యత నాది. అట్టాకే. ఇక్కడ సంతకం పెట్టమ్మా. డోనర్ ఎవరు? ఇవే మేడం. ఓకే, ఒకసారి బీపీ చెక్ చేసి ఆపరేషన్ థియేటర్కి పంపించాలి. రామ్మా. అయ్యో, తను ప్రెగ్నెంట్ అని చెప్పనివ్వకుండా అడ్డుపడి మోసం చేస్తున్నారు. ఈ విషయం వాళ్ళకి చెప్పాలి. మా దాహం. రే, త్వరగా రండ్రా బాబు. ఈ చీకట్లోనే మగ్గిపోతున్నాన్రా. మీరెక్కడ చచ్చారో గాని అబ్బా, ఇక్కడ నేను చచ్చిపోయేలా ఉన్నాన్రా. రే, అబ్బా దాహంగా ఉంది, రండిరా. వచ్చారనుకుంటా, వచ్చారు. రే రే, ఈ రూమ్ లోకి రండి, నేను ఇక్కడ ఉన్నాను. హే, ఏంటి అలా చూస్తున్నావు? ఎదురు చూస్తున్నావా? నేను రావటం లేట్ అయిందా? ఐఎమ్ రియల్లీ సారీ. ఓకేనా? సారీ. నువ్వా? నేనేనే. ఇక్కడి నుంచి నువ్వు బయటపడలేవు. ఇదంతా చేయించింది నువ్వేనా? ఎవరైతే ఏంటే, నువ్వు ఘోరమైన చావు చావాలనే నిన్ను వెంటనే పైకి పంపించట్లేదు. ఈ చీకట్లో నువ్వు మగ్గిపోవాలి డియర్. ఏయ్! ఏం చేస్తావు? ఏం చేస్తావు? నువ్వు నన్ను ఏం చెయ్యాలనుకున్నా కానీ ఏం చేయలేవు నీలాంబరి. ఎందుకంటే నువ్వు చంద్రముఖివి కాదు, నా నీలాంబరివి, నా భార్యవి. రేయ్, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. నా చేతిలో చస్తావు. ఎవరి చేతిలో ఎవరు చేస్తారో తేల్చుకుందాం. రేయ్, నిన్ను. ఏయ్, రేయ్, డోర్ ఓపెన్ చేయరా. రేయ్, నీల్, ఎప్పుడొచ్చావురా? శేఖర్ అడ్రస్ పంపించగానే దీన్ని ఆటాడుకుందామని ముందే వచ్చాను. ఓపెన్ చేయి. సైకోలో బిహేవ్ చేస్తుంది కదా. దానికి పిచ్చి పట్టించాలనే ప్లాన్ చేస్తున్నాను. అది అసలు ఇక మీ జీవితాల్లోకి రాకూడదు. చంద్రముఖి అలియాస్ నీలాంబరిగా అడుగుపెట్టిన దీనికి ఎందుకు బతికున్నానా అని విరక్తి రావాలి. హలో హలో, శేఖర్ గారా మాట్లాడేది? అవును, మీరెవరు? నేను నర్సు నళినిని మాట్లాడుతున్నాను. చెప్పండి. పార్వతి గారు హాస్పిటల్కి వచ్చారు. పార్వతి హాస్పిటల్లో ఉందా? ఏమేం శేఖర్? ఒక నిమిషం సార్. హలో సిస్టర్, ఎనీ ప్రాబ్లం? తన కిడ్నీ డొనేట్ చేయడానికి వచ్చిందని తెలిసింది.
ఇంకో అరగంటలో ఆపరేషన్ చేస్తున్నారు. త్వరగా రండి సార్. అలాగే సార్, పార్వతి కిడ్నీ డొనేట్ చేయడానికి హాస్పిటల్కి వెళ్ళిందంట.